హలో అండి అందరికీ. ఈరోజు నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి ఆయిల్ పోయాలి. ఇలా చేసి పెట్టండి. వంకాయ బజ్జీ వద్దు అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. వంకాయ బజ్జీ ఈసారి వద్దు అనరు, మళ్ళీ కావాలి అంటారు. నా స్టైల్లో చేయండి. ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి టమాటో వంకాయలు వేసి ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు ప్లేట్ పెట్టేసి ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత మనం సాల్ట్ వేయాలి, రాక్ సాల్ట్. ఇంకో 5 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేయాలి. ప్లేట్ క్లోజ్ చేసి అలాగే పెట్టిన తర్వాత చింతపండు నానేసుకోండి. చింతపండు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్. చింతపండు కడి కాసేపు అలా నీళ్ళు చల్లేసి మళ్ళీ మీరు చింతపండు నానబెట్టి మధ్యలో కలుపుతుండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఆనియన్స్ కట్ చేసుకోండి, 2 ఆనియన్స్, పచ్చి కొత్తిమీర ఏంటి కడగలేదు అనుకోనేరు, కడిగాను. ఇక అది అయిపోయింది, ఉడికిపోయింది, అందుకే దాన్ని ఆఫ్ చేశాను. ఇలా స్మాష్ చేసుకోవాలి. ఏంటి స్మాష్ నేను చేయట్లేదు అని చూస్తున్నారా? అది వేడిగా ఉంది కాబట్టి మా హస్బెండ్ స్మాష్ చేస్తున్నారు, ఏమనుకోకండి మా హస్బెండ్తో చేపిస్తున్నానని. ఆనియన్స్ కూడా మనం 2 ఆనియన్స్ డిఫరెంట్గా కట్ చేసుకోవాలి. ఒకటేమో మనము ఎప్పుడు తాలింపుకి ఎలా కట్ చేసుకుంటామో అలా, ఇంకొకటి మనం చిన్నగా కట్ చేసుకోవాలి, రైతాలోకి ఎలా కట్ చేసుకుంటామో అలా. ఇప్పుడు తాలింపు వేయాలి. ముందుగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొన్ని ఆనియన్స్ వేసి తాలింపు వేయాలి, అలాగే కరివేపాకు. ఇప్పుడు మనం వంకాయ బజ్జీ మిశ్రమం ఏదైతే ఉందో అది మనం అందులోకి వేసి కాసేపు తిప్పి నీళ్ళు పోసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా తినడానికి అవ్వదండి, అందుకే కొన్ని నీళ్ళు పోసుకొని ఈ చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో అదంతా అందులోకి మనం పిండేయాలి. అది అంతా పిండేసి దాన్ని కూడా కలపాలి బాగా అందులో కలిసేలా. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి, కొత్తిమీర వేసి కలబెట్టాలి. ఇంకోసారి మళ్ళీ ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయాలి. ఉప్పు అంతా కరెక్ట్గా అయిందో లేదో చూసి, ఉప్పు కరెక్ట్గా కాకపోతే వేసుకోండి. నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత కలబెట్టి మీరు లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్. ఆలోపు మీకు వంటగది మొత్తం ఏమైనా క్లీన్ చేసుకునేది ఉంటే క్లీన్ చేసుకోండి. నేను కూడా మొత్తం క్లీన్ చేశాను. వంకాయ బజ్జీ టేస్ట్ చేసి చూశానండి, అద్దిరిపోయింది వంకాయ బజ్జీ. రాగి సంగటి, వేడి రాగి సంగటి మా విలేజ్ స్టైల్లో ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. ప్లీజ్ మా కొత్త ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.